హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక టేస్టీ నాన్ వెజ్ రెసిపీతో వచ్చాను. అదే చిల్లీ గార్లిక్ ప్రాన్స్. దీనిని మీరు స్టార్టర్స్లా సర్వ్ చేస్తే బాగుంటుంది. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకుని 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని కరివేపాకు మరియు 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసి బాగా ఫ్రై చేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీనిలో ఉప్పు మరియు పసుపు వేసి కడిగి పక్కన ఉంచుకున్న 1/2 కిలో ప్రాన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మీద కొంచెం కొత్తిమీర జల్లుకుని అన్నిటినీ బాగా కలుపుకొని 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ప్రాన్స్ కుక్ అయ్యే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్రాన్స్ కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకుని ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసి మిక్స్ చేసి మీద కొత్తిమీరను జల్లి బాగా మిక్స్ చేసి దించడమే. అంతే, చిల్లీ గార్లిక్ ప్రాన్స్ రెడీ. దీనిని కుక్ చేయడానికి నాకు 20 నుంచి 25 నిమిషాలు టైం పట్టింది. మీరు చూసుకుని ప్రాన్స్ కుక్ అయిన తర్వాత చెక్ చేసి దించేయడమే. అంతే. ఇది స్టార్టర్స్లా లేదా సైడ్ డిష్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా అన్నంతో కూడా కలిపి తినడానికి బాగుంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.